హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ వర్క్స్ విత్ వెంకటేష్. సో మన ఛానల్లో అయితే లాస్ట్ వీడియో వై వీ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్, హౌ వీ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్ అండ్ విచ్ కోర్స్ ఈస్ బెస్ట్ 2026 అండ్ ఆల్సో విచ్ డేటాబేస్ ఈస్ బెస్ట్ అండ్ విచ్ రోల్ ఈస్ బెస్ట్ ఇన్ 2026 ఈ టాపిక్స్ మీద మనం ఒక వీడియో చేయడం జరిగింది. అది ఎవరైనా చూడని వాళ్ళైతే please go through the video. So I will show you. So yeah, this is my channel. This is our channel, not my channel, sorry. So come to the point. So this is the last video. So ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసా విచ్ రోల్ ఈస్ బెస్ట్ 2026. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో త్రూ ది వీడియో అండ్ కమ్ టు ద పాయింట్. సో ఈరోజు అయితే మన టాపిక్ వచ్చి అడ్మినిస్ట్రేటర్కి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళాలంటే బిఫోర్ దాట్ కొన్ని ఇన్స్టాలేషన్స్ మన ల్యాప్టాప్లో నుండి జరగాలి. సో అవి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్స్టాలేషన్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే రోడ్ మ్యాప్, మనం ఎలా ఏవి ఇన్స్టాల్ చేయబోతున్నాం, ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, అవి ఎందుకు ఇన్స్టాల్ చేయాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ గో. ఓకే, దానికోసం నేను కొన్ని స్క్రీన్ షాట్లు అనేది తీసుకున్నాను వేరే దగ్గర నుంచి, అవి డౌన్లోడ్ చేసుకున్నాను. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో బిఫోర్ దాట్ ఈ MySQL అడ్మినిస్ట్రేటర్కి MySQL వర్క్ బెంచ్ది అది చాలా ఇంపార్టెంట్. దానికోసమే మనం మెయిన్ అది. సో ల్యాబ్ డిజైన్ అనేది ఈరోజు మీకు చూపిపోతాను. లెట్ మీ షో యూ. యా, దిస్ ఇస్ అ ల్యాబ్ డిజైన్. సో ల్యాబ్ డిజైన్లో ఫస్ట్ థింగ్ Windows 10 కానీ Windows 11 కానీ మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి, మన ల్యాప్టాప్ అనేది ఉండాలి. సో దానిపైన వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. సో దానిపైన VMware ప్లేయర్ కానీ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ కానీ ఇన్స్టాల్ చేస్తాం. సో బోత్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్చువల్లీ. సో దెర్ ఈస్ నో పెయిడ్ వర్షన్స్. సో మనం ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, VMware ప్లేయర్ కానీ అండ్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ నువ్వు ఇన్స్టాల్ చేయొచ్చు. సో నేను రికమెండ్ చేసేది VMware ప్లేయర్ని. సో దానిపైన వచ్చి CentOS కానీ ఇన్స్టాల్ చేస్తాం. CentOS అనేది మీకు తెలిసిందే, అదొక ఓఎస్ లాంటిది. సో దానిపైన MySQL కమ్యూనిటీ ఎడిషన్ని ఇన్స్టాల్ చేస్తాం. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కమ్యూనిటీ ఎడిషన్ని ఎందుకు ఎంచుకున్నాను క్లియర్గా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో త్రూ ది వీడియో. సో లెట్స్ గో. సో ఇది ల్యాబ్ డిజైన్. సో నెక్స్ట్ వన్ వచ్చి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో లెట్ మీ ఓపెన్ ఫస్ట్. సో ల్యాబ్ సెటప్. సో ఒక ల్యాబ్ సెటప్ చేసేదానికి మనకు మన ఆపరేటింగ్ సిస్టంలో ఉండాల్సిన పాయింట్స్, ఐ మీన్ హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, మెమరీ ఎంత ఉండాలి, స్పేస్ ఎంత ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉండాలి, మెయిన్. ఓకే, ఇక్కడ చూస్తే యూ షుడ్ హ్యావ్ అడ్మినిస్ట్రేటర్, ఐ మీన్ మీకు ఒక ఓన్ ల్యాప్టాప్ ఉండాలి. సో దాంతో హార్డ్ డిస్క్ అనేది 20 GB అనేది మినిమం, 50 GB దాకా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఓకే. 50 GB ఫర్ దిస్ ల్యాబ్. ఓకే, 50 GB ఫర్ దిస్ ల్యాబ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ మెమరీ, 1 GB మినిమం, 4 GB ఫర్ దిస్ ల్యాబ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్రాసెసర్ స్పీడ్. ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా మినిమం X64 ప్రాసెసర్ ఉండాలి. రీసెంట్గా వచ్చే ల్యాప్టాప్స్ అన్నీ అట్లానే వస్తున్నాయి. సో చూసి తీసుకోండి. అండ్ 1.4 GHz రికమెండెడ్. ఓకే, 2.0 GHz ఫాస్టర్. ఓకే, సో 1V CPU ఉండాలి ఫర్ దిస్ ల్యాబ్. ఓకే, ఈ ల్యాబ్ డిజైన్ కోసం ఇవన్నీ రిక్వైర్మెంట్. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి CentOS అంటే మీకు ఇది అండర్ లినక్స్ కిందకు వస్తుంది. సో ఎక్కడ ఇవన్నీ సెర్చ్ చేయాలని అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఇక్కడ మన సెర్చ్ బార్లో దిస్ పీసీ ఉంటుంది కదా. సో దిస్ పీసీకి వెళ్ళండి, ఓపెన్ చేయండి దిస్ పీసీ. రైట్ క్లిక్ ఇచ్చారంటే ఓకే, లెట్ మీ ఓపెన్. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే ప్రాపర్టీస్ ఉంటుంది, ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఓకే,
మీ యా ఇక్కడ మనం చూసుకోవచ్చు. లెట్ మీ ఇక్కడ క్లియర్గా ఉంది. ర్యామ్ ఎంత ఉంది, సిస్టమ్ టైప్, ప్రాసెసర్, ఎవ్రీథింగ్ ఉంది. సో ఈ ల్యాప్టాప్ అంటే ఐ మీన్ నేను ప్రజెంట్ యూజ్ చేసే ల్యాప్టాప్ దానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక పార్ట్. ఓకే, లెట్ మీ గో నెక్స్ట్ వన్. ల్యాప్ డిజైన్లో ద నెక్స్ట్ పార్ట్ ఈస్ లెట్ మీ ఓపెన్ దిస్ ఫస్ట్. అసలు ఒక సెటప్ ఎలా ఉంటుంది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఐ మీన్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సెటప్ అనేది ఎలా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి ఫిజికల్ సర్వర్ అంటే మన ల్యాప్టాప్. ఓకే, దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్, ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ కానీ లినక్స్ కానీ మామూలుగా మనం ఇన్స్టాల్ చేస్తే నార్మల్గా ఇది నార్మల్గా యాక్చువల్లీ వాట్ ఈజ్ వర్చువలైజేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. వాట్ ఈజ్ వర్చువలైజేషన్? లెట్స్ అండర్స్టాండ్ ఫిజికల్ సర్వర్ కాన్ఫిగరేషన్. సో ఇది నార్మల్ కాన్ఫిగరేషన్ యాక్చువల్లీ. ఒక ఫిజికల్ సర్వర్ ఉంటుంది, దానిపైన ఓఎస్ ఉంటుంది. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కానీ లినక్స్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేయొచ్చు. దానిపైన అప్లికేషన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ అంటే వీ కెన్ రన్ ఎక్సెల్, వర్డ్, మల్టిపుల్ యాక్చువల్లీ. ఓకే, ఓన్లీ వన్ ఓఎస్ యాక్చువల్లీ, వన్ అప్లికేషన్. ఓకే, then come to the what is the problem of normal configuration. ఓకే, ప్రాబ్లం ఏంది ఇక్కడ వస్తుందంటే క్లియర్గా మెన్షన్ చేయాలంటే ఫిజికల్ సర్వర్ వచ్చి 16 GB ర్యామ్, ఆ CPU 4 GB CPU అనుకుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చేది 4G ర్యామ్, ఐ మీన్ 4G అండ్ 2 CPU OS. ఓకేనా, దానిపైన ఓన్లీ వన్ అప్లికేషన్ మాత్రమే రన్ చేయగలం. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది రన్ చేయలేం ఆపరేటింగ్ సిస్టమ్ పైన, ఐ మీన్ విండోస్ కానీ లినక్స్ కానీ. సో ఇది, సో వీఆర్ నాట్ రికమెండెడ్ టు యూజ్ దిస్. సో which one we recommended, I will explain clearly. So yeah, we recommended this actually. Exactly, let me open. Yes, we recommended this virtualization VMware. We called it as a VMware. Okay, first ఫిజికల్ సర్వర్ ఉంటుంది. ఫిజికల్ సర్వర్ అంటే మనం ఓఎస్ఏ, మన ల్యాప్టాపే. సో దానిపైన వర్చువలైజేషన్లో మనం మామూలుగా అక్కడ మామూలు సెటప్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్, ఇక్కడ వర్చువలైజేషన్ని VMwareని ఇన్స్టాల్ చేస్తాం. సో VMwareని ఇన్స్టాల్ చేయడం వల్ల మల్టిపుల్ ఓఎస్ అనేది మనం రన్ చేయొచ్చు. ఈచ్ ఓఎస్ మీద ఈచ్ అప్లికేషన్స్ని ఇండివిజువల్గా రన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వర్చువలైజేషన్. ఓకే, దెన్ నెక్స్ట్ గుడ్ పార్ట్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్కి 16G ర్యామ్ ఉంది, 4 CPU ఉంది. ఓకే, ఇది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది, ప్రతి ఓఎస్కి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. సో అందుకని వర్చువలైజేషన్ అనేది మనం రికమెండ్ చేస్తాం. సో ఇది ల్యాబ్ సెటప్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో హౌ టు డౌన్లోడ్ ద VMware. ఈ ల్యాబ్ సెటప్ మొత్తాన్ని వన్ బై వన్ డౌన్లోడ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన క్లాస్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఐ మీన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లోకి ఎంటర్ అవుతాం. ఆర్డీబీఎంఎస్ రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఎంచుకుంది MySQLలో కూడా అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో ప్రస్తుతానికైతే, ఐ మీన్ 2026, నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ 20 years దాకా అడ్మినిస్ట్రేటర్కి చాలా విలువ ఉంది, చాలా వాల్యూ ఉంది. హై ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో లెట్స్ గో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో రీసెంట్గా మన వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయాను కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో today onwards definitely I will upload at least weekly 2-3 videos. Okay, thank you so much.